స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ కోసం హైదరాబాద్ లో వెల్త్ ఎక్స్పో ఏప్రిల్ 4-5 తేదీల్లో జరుగుతోంది. రిజిస్టర్ అవ్వడానికి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి లేదా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఈ సిచ్యువేషన్స్ లో, ఈ వార్ సిచ్యువేషన్స్ లో కానీ, గ్లోబల్ అన్సర్టనిటీ సిచ్యువేషన్స్ లో కానీ, ఇప్పుడు గోల్డ్ మీద ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం మంచిదే అంటారా, లేకపోతే వేరే దానికి డైవర్ట్ అవ్వడం మంచిది అంటారా? ఎనీ టైం గోల్డ్ అనేది మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ప్రాబ్లం అనేది ఏం లేదు. గోల్డ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీ సర్ప్లస్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఆల్టర్నేటివ్ యువర్ డెట్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో ఆ అమౌంట్ వరకు మాత్రం మీరు గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. అండ్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా సరే మీ ఈక్విటీ పోర్ట్ఫోలియోకి ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. ఎప్పుడైతే ఈక్విటీ పోర్ట్ఫోలియో మీకు మార్కెట్ రిటర్న్ లేదో అప్పుడు గోల్డ్ పోర్ట్ఫోలియో అనేది మీకు ఎడ్జింగ్ లాగా పనిచేస్తుంది. గోల్డ్ పోర్ట్ఫోలియో అనేది ఏంటంటే ఇంటర్నేషనల్ యొక్క జనరల్గా ఇప్పుడు మీరు గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టే. అది ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్గా ట్రేడ్ అవుతుంది కాబట్టి గోల్డ్ రెండు రకాలుగా బెనిఫిట్. ఇక్కడ ఒకటి, మీకు డెట్ పోర్ట్ఫోలియో ఏదైతే రిటర్న్ ఇస్తుందో దానికంటే బెటర్ రిటర్న్ ఇస్తుంది. వొలటాలిటీ ప్రకారంగా చూసుకుంటే మీరు నిఫ్టీ 50, నిఫ్టీ 500 ఉన్నంత వొలటాలిటీ గోల్డ్ అనేది ఎప్పటికీ ఉండదు, చాలా తక్కువ వొలటైల్ అనేది ఉంటుంది. మూడోది ఏంటంటే డొమెస్టిక్ కన్జంప్షన్, లైక్ ఇండియా లాంటి కంట్రీస్లో డొమెస్టిక్ కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఫోర్త్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మార్కెట్లు అన్ని కూడా ప్యానిక్లో ఉన్నాయి కాబట్టి సేఫెస్ట్ అసెట్ ఈజ్ ఎల్లో మెటల్ అని చెప్పేసి అందరూ ఫీల్ అయ్యి అందులో ఇన్వెస్ట్మెంట్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ 10 to 15 yearsలో కూడా ఈవెన్ సెంట్రల్ బ్యాంక్స్ అనేటివి సేఫ్టీ అసెట్ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరుగుతూనే ఉంటుంది కాబట్టి గోల్డ్ మరీ అంత వొలటైల్కి వెళ్ళే ఛాన్స్ అనేది కూడా ఉండదు. అట్లీస్ట్ కానీ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దీన్ని మరీ 6 months 3 months కోసం కాకుండా దీన్ని కూడా లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో లాగా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఎవరైతే ఎక్సెస్ గోల్డ్, డొమెస్టిక్ గోల్డ్ వాళ్ళు ఆల్రెడీ ఆర్నమెంట్ రూపంలో కానీ లేదా వాళ్ళ ఇంట్లో కాయిన్ బార్ రూపంలో కానీ కొనిపెట్టుకున్న వాళ్ళు ఆల్రెడీ అక్కడ గోల్డ్ ప్లస్ ఇక్కడ గోల్డ్ అనుకుంటే మీ ఓవరాల్ పోర్ట్ఫోలియో అనేది ఎఫెక్ట్ అవుతుంది రిటర్న్ లో. కాబట్టి అది వేరే మనం సిల్వర్ చూసుకుంటే ఎలా ఉండేది సార్? సిల్వర్ అనేది మీకు హైలీ వాలటైల్ అసెట్. సిల్వర్ ఏంటంటే గోల్డ్ కున్నంత స్టెబిలిటీ ఎప్పుడు ఉండదు. సిల్వర్ ఈజ్ ఇండస్ట్రియల్ మెటీరియల్ అని చెప్పేసి లాస్ట్ టైం చాలా పాపులర్ అవడం వల్లనే దాని రేటు 4 lakhs వరకు వెళ్ళింది. బట్ ఎప్పుడైతే 4 lakhsలో మ్యానుఫ్యాక్చరర్స్ రిటర్న్ అయ్యారో, యూటర్న్ జరిగిందో అప్పుడు అమాంతంగా అది ఫాల్ అయిపోయింది. అందుకని మీరు సిల్వర్ అనేది 5% మీరు రిస్ట్రిక్ట్ కావాలి. ఇప్పుడున్న ప్లేస్లో అయితే ఏంటంటే 5% కంటే ఎక్కువ ఉండదు. ఎనీ మెటల్ మీరు తీసుకోండి, మెటల్ అనేది విచ్ ఈస్ మోర్ వొలటైల్ దెన్ ఎనీ స్టాక్. మెటల్ అనేది కనబడడానికి మీకు మెటల్ అనేది చాలా సేఫ్ కనబడినప్పటికీ దాని యొక్క వొలటాలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ తీసుకోవద్దు. గోల్డ్ షుడ్ బి గోల్డ్ ఫండ్ కానీ, ఫండ్ ఆఫ్ ఫండ్ కానీ, ఈటీఎఫ్ రూపంలో కానీ కొనొచ్చు. ఈవెన్ ఈటీఎఫ్లో కొనడం కూడా కొంచెం రిస్క్ అప్పుడప్పుడు, ఎందుకంటే ఐఎన్ఏవి ట్రాక్ చేయడం కష్టం అవుతుంది మీకు. ఎందుకంటే గోల్డ్ నార్మల్గా ఉండే రేట్ కంటే ఈటీఎఫ్లో ఉండే కాస్ట్ అనేది ఎక్కువ ప్రైస్లో అలా ట్రేడ్ అవుతూ ఉంటుంది, అది ఇంపార్టెంట్. ఈ సిల్వర్ అనేది మాత్రం 5 to 8% వరకు మ్యాక్సిమం, అంతకంటే అవసరం లేదు. జనరల్గా అయితే అవసరం పడదు. ఏదైనా మూమెంటం వస్తే ఆ మూమెంటం స్టైల్లో తీసుకోవడం బెటర్. దీనికి ఇంకా బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే మల్టీ అసెట్ ఫండ్ తీసుకోవాలి మీరు. మల్టీ అసెట్లో మీకు 15-20% వరకు కూడా వీళ్ళు గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అండ్ మోరోవర్ మల్టీ అసెట్లో ఇంటర్నేషనల్ ఈక్విటీ ఉంటుంది అండ్ రియల్ ఎస్టేట్, వీట్స్ అండ్ రీట్స్ కూడా ఉంటాయి. ప్లస్ దాంతో పాటు గోల్డ్, సిల్వర్ ఉంటుంది. అంటే ఒక రకంగా మీకు ఇది ఒక తాళిలాగా పనిచేస్తుంది, కంప్లీట్ తాళిలాగా మల్టీ అసెట్ ఫండ్. మీరు మల్టీ అసెట్ ఫండ్ వరకు ఆగారనుకోండి, మీరు సపరేట్గా ఈటీఎఫ్లు ఇవన్నీ ట్రాక్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే అక్కడ ఫండ్ మేనేజర్ ఉంటాడు, ఆయన ప్రతిదీ ట్రాక్ చేసుకోగలుగుతాడు. మీరు రిస్క్ అండ్ రిటర్న్ పరంగా చూసుకున్నట్టయితే ఈవెన్ మీకు హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్ విచ్ ఈస్ 65% ఈక్విటీ అండ్ 35% డెట్, ఆర్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ విచ్ ఈస్ 50% ఈక్విటీ అండ్ డెట్, వాటితో పోలిస్తే స్టాండర్డ్ డీవియేషన్ మల్టీ అసెట్ ఫండ్స్కి తక్కువ ఉంది. ఆ మల్టీ అసెట్ ఫండ్స్లో బికాస్ ఆఫ్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉండడం వల్ల ఒక్కటి కాకుండా ఇంకొకటి రిటర్న్ జనరేట్ చేయడం, అది యావరేజింగ్ అయిపోవడం వల్ల విచ్ వాజ్ ద బెస్ట్, అంటే వొలటైల్ని మనం ఫైట్ చేయడానికి ఒక మంచి అసెట్ లాగా పనిచేస్తుంది మల్టీ అసెట్ ఫండ్. మీరు శుభ్రంగా మల్టీ అసెట్ ఫండ్ ఒకటి తీసేసుకొని అందులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బయట మార్కెట్ను ట్రాక్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.